ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లివెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, ఈ రెండు గ్రహణాలు ఈ నెలలో వస్తున్నాయి, సెప్టెంబర్ నెలలో. మీరు ఎప్పుడు ఇచ్చినా ఈ పరిహారాలు చేయవచ్చు. లాల్ కితాబ్ ప్రకారం చాలా తేలికగా ఈ గ్రహణాలు ఉన్నప్పుడు కొన్ని పరిహారాలు చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాల్ కితాబ్ పరిహారాలు మంత్రాలు, యజ్ఞాల మీద ఆధారపడవు. అవి సాధారణంగా ఇంట్లో సులభంగా చేయగలిగే పరిహారాలు, చిన్న చిన్న పనులు. ఈ పరిహారాలు గ్రహ ప్రతికూల శక్తిని మనకి తగ్గించి సహాయపడతాయని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రెండు ఉన్నాయి ఈ నెలలో. మీరు ఖచ్చితంగా కొన్ని పరిహారాలు చేయండి. ముఖ్యంగా జంతువులకి ఆహారం పెట్టడం. ఈ గ్రహణ ప్రభావం తగ్గడానికి పశువులకి, పక్షులకి, పేదలకి ఆహారం పెట్టడం చాలా ముఖ్యమైనది. అలాగే గోధుమలు, బెల్లం. సూర్యగ్రహణం తర్వాత గోధుమలు, బెల్లాన్ని ఆవులకి, పేదలకు దానం చేయండి. ఇది సూర్యగ్రహణ సమయంలో చేసుకోవాల్సింది. బియ్యము, పాలు చంద్రగ్రహణ సమయంలో చేయాలి. అంటే చంద్రగ్రహణం ఉన్నప్పుడు బియ్యము, పాలు, వెండి వస్తువులు పేదలకి లేదా ఆలయాల్లో దానం చేయాలి. చంద్రగ్రహణం ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అలాగే ముఖ్యంగా నదీ స్నానం. మీరు ఎవరైనా సరే, అలాగే నదీ స్నానం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గ్రహణ సమయం తర్వాత, అంటే గ్రహణం పూర్తయిన తర్వాత మీరు పవిత్ర నదిలో స్నానం చేయడం గ్రహణ ప్రభావం మీకు తగ్గుతుంది. అంటే శుద్ధి జరుగుతుందని లాల్ కితాబ్ చెప్తుంది. నది అందుబాటులో లేకపోతే మీరు స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేయండి. అలాగే గ్రహణ సమయంలో మంత్రాలు జపించడం, ముఖ్యంగా గాయత్రి మంత్రం చదవడం వల్ల చెడు ప్రభావాలు తగ్గుతాయని లాల్ కితాబ్ చెప్తుంది. అలాగే ఒక పరిహారం కూడా చెప్తాను. ఒక కొబ్బరికాయ, బాగా తయారైన కొబ్బరికాయ, అంటే ఎండిపోయిన కొబ్బరికాయ పీచు ఉండాలి. దాన్ని మీరు తల చుట్టూ 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్గా ఇలా తిప్పి దగ్గరలో నదిలో కానీ ఏదైనా ప్రవహించే నీటిలో వేయండి. దీనివల్ల మీకున్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి నీటిలో కలిసిపోతాయని లాల్ కితాబ్ చెప్తుంది. అలాగే గ్రహణ సమయంలో కొన్ని వస్తువులను తాకద్దు. అందులో సూదులు, కత్తులు, పొదునైన వస్తువుల్ని తాకకుండా ఉండాలని లాల్ కితాబ్ చెప్తుంది. మీరు లాల్ కితాబ్ గ్రంథంలో చాలా సింపుల్గా ఉంటాయి పరిహారాలు. ఇవి నమ్మి విశ్వాసంతో ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.